గాంధార దేశమున్నది. ఆ దేశ చరిత్ర అనాది నుండి ఇత్తమిత్తమని చెప్పుటకు వీలులేదు. అందులో కొంత భాగము ఎడారి, విశాలమైన దేశము, పట్టణములు ఈదరి ఉండును. అచ్చటి జనులు సగము ఆదేశీయులు, సగము పార్వతీయులు. వారి ఊహలు మిక్కిలి కృత్రిమములుగా ఉండును. వేద ధర్మమును అనుసరింతురు, అర్థములకు కృత్రిమ వ్యాఖ్యానము చేయుదురు. దేశము మిక్కిలి అగుట చేత పల్లెలు దానితో ఒకటి పొంతం లేకపోవుట చేత పల్లెలలోని జనులు కూపస్థ మండూకము వలె ఉందురు. దృఢకాయులు, యుద్ధవీరులు కాని సోమరులు, జూదగాండ్రు. పరులను మోసము చేయుటలో సిద్ధహస్తులు. పల్లెలలో ఎక్కువ పండదు. ఆహార పదార్థములు మిక్కిలి భాగము పరదేశముల నుండి రావలేను కనుక వస్తు సంపాదనమునందు పరులకు గీకురింతురు. అందుచేత దేశంలో ఎక్కువ మంది మద్యపాయులు, దూత్య వ్యసనులు, సత్పురుషులు లేకపోలేదు. సృష్టిలో సర్వత్ర నందురు. కొరలయందు విషము కలిగిన సర్పజాతిలో సజ్జనాగ్రగణ్యుడగు ఆదిశేషు ఉదయించినప్పుడు దుష్టమైన ఒక జాతిలో అందరూ దుష్టులైనట్టు ఎట్లు? ఆ దేశంలో స్త్రీలకు స్వాతంత్ర్యము లేదు. మగవాడెంత చెప్పినా అంతియే. సామాన్యముగా సర్వరాజ్యములందలి రాజకుమార్తెములకు స్వయంవరము చాటింతురు. పరరాజులు వత్తురు. ఆ కన్య నచ్చిన వారిని వరించును. ఈ స్వయంవరములలో మరి ఒక రహస్యము కలదు. లోకంలో వారును వీరును చెప్పుకొనుట చేత ఎవడో రాజకుమారుడు తత్కన్యా సౌందర్యమును విని రాయబారములు పంపించి ఆ కన్య తన యందు లగ్న హృదయ అగునట్లు నిర్మింపించుకొనుట మిక్కిలిగా జరుగును. అప్పుడు స్వయంవరమునకు ఇతర రాజులు వచ్చుట వ్యర్థము. ఆ రాజకూతురు వానిని ప్రేమించినదని, వానినే వరించునని తెలిసి కూడా తక్కిన రాజులు ఆ స్వయంవరమునకు ఏలపోదురో తెలియదు. ఆశ బలవతి రాట్స్ అన్నట్టు అందులోకే 4 దినములలో సముద్రము పొంగవచ్చును, ఆ ధాత్రి అంతయు జలమగును అని కార్తాంతీకులు చెప్పిరి. ఆ ప్రదేశము నుండి వేలాది జనములు లేచిపోయిరి. కొందరు జనులు కదిలిపోరు. ఒకవేళ సముద్రము పొంగిరాదేమో అని వారి ఉద్దేశం. 199 సార్లు సముద్రం పొంగివచ్చును, ఒకసారి రాకపోవట జరుగును. దీని మీద ఆధారపడి కొందరు జనులు అచ్చటి నుండ కదలరు. మానవులలో స్వభావమునకు ఒకసారి సముద్రము పొంగి రాకపోవుటయు జరగరక్కర్లేదు. పూర్వము జరిగినని నేడు జరగవలయునా, ఈసారి జరగకపోవచ్చును మానవులు భావింతురు. మరియు రాజులందరూ స్వయంవరములకు చిత్రములైన మనఃప్రవృత్తులతో పోదురు. ఆ రాజకూతురు వానినెవనో ప్రేమించినది నిజమే. మనం అచ్చటికి పోయిన తర్వాత మన డాబులు దర్పములు చూచుకొని మనసు మార్చుకొని మనలనే ప్రేమించునో, మన మెడలోనే దండ వేసినచో కావలసినది ఏముంది? వేయదు. వినోదము చూచివత్తము, పెండ్లిని చూచివత్తము. ఆ వరింపబడిన వాడు ఎట్టివాడో తెలుసుకొని వత్తుము, వానితో స్నేహము చేయుదుము. కొందరు తమనే ఆ కన్య వరించునని వత్తురు. ఆమె వరించదు, మరి ఎవరినో వరించును. ఆ వరింపబడిన వాని మీద వీరికి కోపం వచ్చును. వీరందరూ గుంపుగా పోయి ఎదిరింతురు. యుద్ధము జరుగును, కొందరు చనిపోవుదురు. కొన్ని చావులు జరగగా తర్వాత జరిగిన వివాహములకు ఏమి శుభము అశుభము. ఇది మానవుల స్వభావము. రాజులు మానవులే, రాజపుత్రులను మానవులే. జగత్ ప్రసిద్ధమైన దమయంతి స్వయంవరము జరిగినది. అదేమి ఇదేమి అని ఆమెను వరించుటకు దేవతలే వచ్చిరట. మరి కొన్ని స్వయంవరములలో ఆ రాజకన్య పూర్వం ఎవరిని ప్రేమించి ఉండదు. ఒక పందెము పెట్టుదురు. ఆ పందెమునెవడు నెగ్గునో ఆ కన్య వాని మెడలో పూలదండ వేయును. ఇట్టి కన్యల కంటే పూర్వం ఎవరినో ప్రేమించి వానిని వరించడు కన్యయే ఉత్తమురాలనవలేను. అరే, పురుషుల సౌందర్యమును చూచి, వాని గుణగణములు చూచి, వానిని భావించి వాని యందు బద్ధానురాగైన స్త్రీని స్త్రీ అని చెప్పవలేను గాని, ఎవడో దారి వెంట పోయేవాడు వచ్చును, వెంటనే అంగీకరించడి స్త్రీ ఏమి స్త్రీ? ఆమె నాగరికురాలు కాదు,
గాంధార దేశ స్త్రీలు స్వతంత్రమైన భావన లేనివారు. తండ్రి ఎట్లు చెప్పినచో అట్లు వినడివారు. ఓసి కూతురా, నేను నిన్న గుడ్డివానికిచ్చి పెళ్లి చేయుచున్నాను అని తండ్రి చెప్పును. ఆమె నోరు మూసుకొని పెళ్లి ఆడును. ఇంతకంటే హీనమైన స్థితి కూడా కలదు. ఇదిగో, వెంటనే తలంటి పోయించుకొనుము. నీకు పెళ్లి జరుగుపోవచున్నది. పెళ్లి కొడుకు వచ్చినాడు. పోయి పెళ్లి పీటల మీద కూర్చుండుము అని తండ్రి చెప్పును. అప్పటి వరకు ఆ బాలికకు పెళ్లి సంగతియే తెలియదు. అభ్యంగనమాచరించి పోయి పెళ్లి పీటల మీద కూర్చుండవలేను, తల వంచుకొనవలేను. వాడు మంగళసూత్రం కట్టినప్పుడు వాని ముఖం వంక చూచుట పడును. వాడు సొట్ట బుగ్గలవాడు, కాయకంటివాడు. నిజమే, తానేమి చేయగలుగును? వానినే ప్రేమించవలేను. మగ పెండ్లి వారు పీటల మీద నుంచి లేచిపోవచ్చును, కానీ ఆడపెండ్లి వారు అట్లు చేయరాదు. లోకంలో అట్లు చేయరు, కానీ గాంధార దేశంలో అవి కూడా జరుగును. ఈ మహావిషయములన్నింటి వెనక సృష్టి అన్నది ఒకటి ఉన్నది. ఈ సృష్టి స్త్రీ పురుష సంయోగము చేత సాగుచున్నది. ఆ స్త్రీ పురుషులకు పరస్పరము వాంఛ ఉండును. విధాత ఈ నిర్మాణ వైఖరి అట్లు చేసెను. వాడు తానెట్టివాడైనా ఏమి, ఆమె ఎట్టిదైనా ఏమి, అతడు పురుషుడు, ఈమె స్త్రీ, ఆ మాత్రము చాలును. వారి సంయోగ మూలమున సంతానము కలుగును, వారు బ్రతుకుతురు. ఇట్లే జరుగుచుండును. ఇది ఏ సృష్టి. ఈ మహా విషయం ఉన్నది గనుక స్త్రీ పురుష సంయోగమును భగవంతుడు వ్రాసెను గనుక స్త్రీ అన్న మాత్రమున పురుషునకు, పురుషుడన్న మాత్రమున స్త్రీకి తను నిర్మాణమునందు సహజమై ఉన్న వాంఛ ఒకటి ఉన్నది కనుక ఆ వాంఛయే ఇదిగా పరిణమించుచున్నది. ఈ వాంఛ మానవ జాతి యందు మాత్రమే లేదు, సర్వజంతువుల యందు ఉన్నది. తీవ్రముగా ఆలోచించినచో సంతానము కనుటయే పరమ ప్రయోజనమా అని అనిపించుచున్నది. స్త్రీ పురుష సంయోగము హేతు, సంతానము ఫలము. బుద్ధిమంతులు ఉదయించు ఫలితము ఒక యోగ్యతను బట్టి హేతువులను నిర్మింతురు. ఒక సాధనము చేయవలేను, అది దారువుతో చేయవలేను. దారువు పటిష్టమైనదైనచో చేయబడిన సాధనము 10 నాళ్ళుండును, ఉపయోగపడును. మంచములు చేయించుకొందురు, మంచి కర్రను తెత్తురు. ముడులు లేని కర్రను తెత్తురు, వంకరు లేని కర్రను తెత్తురు, చేవలేని కర్రను తెత్తురు. కూసములు గట్టిగా ఉండునట్లు చూతురు. ధనవంతులు తమ మంచము గట్టిగా ఉండునట్లు చూచుకొందురు. అట్టి శ్రద్ధ లేని వారు అమ్మ వచ్చిన మంచములు కొందరు, అవి పైకి పొన్నకాయ వలె ఉండును. ఆ అమ్మ వచ్చిన వాడు ముక్కు పెట్టి పైన వారిని ఇసుపోయిను. మక్కు పెట్టి వీడు కొనును. వీనికి మంచము కావలేను. రెండవది చవకాగా వచ్చుచున్నది. 4వ రోజు కూసము విరుగును. అది కాక నల్లులకు సమృద్ధిగా నివాసం ఉండుటకు యోగ్యమైన స్థలమగుచున్నది. స్త్రీ పురుష సంగమము అమ్మ వచ్చిన మంచములను కొన్నట్లా అట్లే జరుగుచున్నది. ఈ మానవజాతి ఫలితమైన సంతానమునకు కంటే హేతువైన స్త్రీ పురుష సంగమము నందు అధికమైన ఉన్మాదము కలిగి ప్రవర్తించుచున్నది. ఒక స్త్రీ ఉన్నది, ఆమెకు తండ్రి ఉన్నాడు, పినతండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, మేనత్త కొడుకులు ఉన్నారు, మేనమామ కొడుకులు ఉందరు. ఆ పిల్ల పెండ్లికి వీరందరికీ పెత్తనమే. పినతల్లులు, పెదతల్లులు, స్త్రీ వెనక వైపు నుండి కొందరికి పెత్తనమే, అందరికీ పెత్తనమే. ఇంతమందికి నచ్చి ఆమె పెండ్లి జరగవలేను. 199 పెండ్లిలు ఈ విధముగా జరగవు. ఇందులో తమ కులగోత్రములు, తమ మర్యాదలు, సమాన కక్షాగతత్వము, వారి రూపరేఖ సౌందర్యము 100 విషయములు పరామర్శకు వచ్చు. అన్నీయూ పొసగవలేను అన్నచో వివాహము లేకావు కనుక జరుగుచుండును. ఒక పురుషుడు తన కులము కాని స్త్రీని రహస్యముగా పెళ్లి ఆడును, మరి ఒక స్త్రీ అట్లే చేయును. దేవతా స్త్రీలు మానవులను ప్రేమింతురట. ఊర్వశి అర్జునుని ప్రేమించినది. ఆమె కతడు కొడుకు వరస. ఈ కామమునకు హద్దులు పద్దులు లేవు. ఇట్టి స్థితిలో గాంధార రాజునకు కూతురు పుట్టెను. పుట్టెను. ఆమె 40 ఏండ్ల కింద పుట్టినచో ఎంతయో బాగుగా ఉండేది. కాశ్మీర రాజైన దామోదరుడు పెళ్లి చేసుకొనడివాడు. వారిద్దరూ మేనత్త మామ బిడ్డలు. కానీ మేనత్త మామ బిడ్డలు పెళ్లి చేసుకునుట ధర్మశాస్త్ర విరోధం. లోకంలో ధనాదులు ప్రేమలను సరిగా పోసగని పెళ్లిలే జరుగుచున్నప్పుడు ధర్మశాస్త్రమునెవరు పాలింతురు? అందుచేత అనేకములైన స్త్రీ పురుష సంగముల యందు వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుట అన్నదే
ప్రధానమగుచున్నది. హస్తినాపుర సార్వభౌముడు ధృతరాష్ట్రుడున్నాడు. గాంధార రాజు సుబలుడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. సుబలుడు తన కూతురైన గాంధారిని ధృతరాష్ట్రునకు ఇచ్చినాడు. ఆమె కళ్ళు మూసుకొని ధృతరాష్ట్రుని పెళ్లి ఆడినది. నోరు ఎత్తలేదు. 100 మంది కొడుకులను ఒక్క కూతురును కనినది. తొలుత కామము కొరకు స్త్రీ పురుషులు సంగమించినను పిల్లలు కలిగిన తర్వాత వారి జాతకములు బాగున్నచో తమ ప్రేమ పవిత్రమైనదని చెప్పుదురు. ఆ గాంధార రాజునకు 2 కుమారులు. ఒకడు చిన్నప్పటి నుండి జూదగాడు. ఆ జూదంలో మోసము చేయుట వానికి తెలిసినంత సృష్టిలో ఎవనికి తెలియదు. పెద్దవాడు రాజయ్యను, రెండోవాడు శకుని. ఇతడు ఆగమ్మ కాకి. గాంధార దేశమున ఎచట జూదములాడినను శకుని సిద్ధం. దుర్యోధనాదులు ఇతనిని మేనల్లుండు. ఈ శకుని హస్తినాపురమునకు చేరను. రాజైన సుబలుడు పెద్ద కొడుకు సమృద్ధిగా పుత్ర సంతానం కలిగిన వాడయ్యును, స్త్రీ సంతానము లేక వందురు చుండెను. ఈ మానవుల కోరికలు చిత్ర విచిత్రములుగా ఉండు. తమకు పుత్ర సంతానము కావలేనని కొందరు కోరుచుందురు, స్త్రీ సంతానము కావాలని కొందరు కోరుదురు. ఏవో ఆస్తులున్నవి. తాను చనిపోయిన తర్వాత ఈ ఆస్తి పరుల ఆధీనమగునేమో, మనకు పుట్టినవాడైనచో వాడు అనుభవించుడు అన్న ఒక వాంఛ ఉండవచ్చును. తనకు స్త్రీ సంతానము లేదని జనము ఏడుతురెందుకనో, కలిగినచో వద్దనుట కాదు. స్త్రీ సంతానము కలిగి ఏమి చేయును? ఆమెనెవరికో ఇయ్యవలేను, ఆమె వెళ్ళిపోవును. ఆమెను పెంచవలేను, వివాహం చేయుటకు శ్రమపడవలేను. కూతురు పుట్టిన దానికి పరికిణీలు కుట్టించవలేను. సంక్రాంతి పండుగకు అది బొమ్మలు పెట్టుకొను. ఆ బొమ్మలు చూసి సంతోషపడవలేను. అది బొమ్మల పెండిళ్ళు చేయును. వానిని చూచి నీవు మరియు మురియవలేను. కొడుకైన చోవాడు తర్పణములు వదులు. పరలోకములు ఉన్నవన్నీ విశ్వసించినచో వాడు వదులు నీళ్లు వలన నీకు ఉత్తమ లోకములు ప్రాప్తించును. అట్టి స్థితి కూతు వలన లేదు కదా. ఎందుకు లేదు? దాని కొడుకు తనకు దౌహిత్రుడు. వారి వలన కూడా ఇట్టి పరలోక సుఖము కలుగునని చెప్పుచున్నాను. అట్లయినచో కూతురు మాత్రమే ఉండి దానికి కొడుకురు కలగనిచో కలగలేదని విచారింపవచ్చును. ఈ విచారణలన్నీ చేసినను కొడుకు కావలేను, కూతురు కావలేనని ఎవరనుకుంటున్నారు? కూతురు కొడుకు కలుగును. అప్పటి నుండి కామాటము పెంచుకొంచున్నారు. వారు కలిగిన తర్వాత తక్కిన ఆలోచనలన్నీ పెట్టుకొనవచ్చును. ప్రథమమున కామవృత్తి తప్ప ఇంకొకటి కనిపించడం లేదు. ఆ ఒక్క కామములో ఇవి అన్నీ నిమిడి ఉన్నవా? ఒక్క కామభావన ఎందు క్రియ ఎందు అనంతభావ సంజన లక్షణములు, క్రియాపరంపర జనన లక్షణములు ఇమిడి ఉండినవా? స్త్రీ పురుషులు ఒకరినొకరు వాంఛింతురు. ప్రధానముగా దేనికి వాంఛింతురు? సంయోగకారికమైన ఒక తనుగత సౌఖ్యమునకై వాంఛింతురు. ఆ వాంఛయందు వారి సంతానము, వారి పరలోకములు, వారి భవిష్యత్ భాగధేయములు సర్వము ఇమిడి ఉన్నవా? వానిని గురించి భావించనే లేదు. ఈ వాంఛ ఎంత గ్రుడిది! ఈ వాంఛ పరిపూర్తి వానికి దారి తీయుచున్నది. ఈ వాంఛ ఉదయించినప్పుడు ఇన్ని విషయములు దాని ఎందు గర్భితమై ఉండి కూడా వానిని ఏల పరామర్శించనీయరు. గాంధార్త పుట్టెను. ఆయనకు మేనల్లుడు దామోదరుడు. అతను మేనల్లునకు వార్త పంపెను. వచ్చి మరదల్ని చూచి పొమ్మని చెప్పి పంపెను. ఆ మరదలు పుట్టక ముందు మరదలన్న భావము దామోదరునకు 40 ఏండ్లుగా ఉన్నది. ఆ భావములో మరదలున్నది. ఇప్పుడు ఆ భావమునకు రూపము వచ్చినది. ఆ భావమునకు రూపము రావలేనన్నది ఎంత కోరిక! ఆ ఊహ రూపము కట్టెననుట ఎంత సంతోషహేతువు! ఆ పిల్లను చూచుటకు వెళ్ళుచునే దామోదరుడు తన మరదలి భవిష్యత్తంతయు తానే మనసులో నిర్ణయించుకొంచు బోయెను. ఆమెకు ఆ కానుకలు ఇచ్చును, ఈ కానుకలు ఇచ్చును. ఆమెను మాటిమాటికి వచ్చి చూచిపోవుచుండును. ఆమెకు చదువు చెప్పించుచుండవలేను. ఆమెను పండితురాల్ని చేయవలేను. తనకు ఇష్టం వచ్చిన రాజకుమారుని, పరాక్రమవంతుని, విద్యావంతుని, సౌందర్యవంతుని తెచ్చి ఆమెకు పెళ్లి చేయవలేను. ఆమె తన తండ్రి కంటే ఎక్కువ గౌరవముగా చూడవలేను. తన మేనమామ పెద్దవాడైపోయినాడు. ఆ పిల్ల పెంపకమంతయు తనదే. ఆ పిల్ల యోగక్షేమములన్నీ తానే చూడవలేను.
తనకు ఇంతవరకు సంతానం లేదు. కుమారుడు కలుగునని కార్తాంతీకులు చెప్పినారు, కానీ కుమార్తె కలుగునని చెప్పలేదు. కూతురు కలుగవలేనని కూతురు పెంచవలేను. కూతురు పెంచుటలో ఉత్సాహము కొడుకును పెంచుటలో లేదు. కొడుకును ఎంతసేపటికి చదువు చెప్పించవలేను, వానికి విద్యాబుద్ధులు చెప్పించవలేను. కొడుకును పెంచినచో ముద్దు మురిపములు తీరవు, కూతును పెంచినచో ముద్దు మురిపములు తీరును.